గంగా తీరంలో ఉత్కచము అనబడేటటువంటి ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్నటువంటి మహానుభావుడైన ధౌమ్యుణ్ణి పురోహితుడిగా వరించారు పాండవులు. ఆయన వారికి పురోహితుడిగా ఉండడానికి అంగీకరించిన పిదప వారు అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులందరితో కలిసి అక్కడ పాంచాల రాజ్యంలో కాంపిల్య నగరంలో రాజధాని నగరంలో ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం జరుగుతోంది. ఆ స్వయంవరానికి వాళ్ళు కూడా వెడుతున్నారు. బ్రాహ్మణులు గుంపులు గుంపులుగా బయలుదేరి వెడుతున్నారు. బ్రాహ్మణులు ఎందుకు స్వయంవరానికి? వాళ్ళకేం అవసరం ఉంటుంది? ఆమె క్షత్రియ కన్య కాబట్టి అక్కడ పెట్టినటువంటిదా సామాన్యమైన విషయం కాదు. ఆవిడ ఏదో పోని స్ఫురద్రూపిగా ఆవిడికి ఆకర్షణీయంగా కనపడినటువంటి వారి మెడలో మాల వేస్తుందనుకుందామా అంటే అక్కడ ఉన్న పరిస్థితి అది కాదు. మత్స్యయంత్రాన్ని కొట్టాలి. మత్స్యయంత్రాన్ని ఎవరు కొడతారో వారి మెడలోనే ఆమె మాల వేస్తుంది. కాబట్టి అక్కడ ఒక షరతు విధింపబడి ఉన్నది. బ్రాహ్మణుడు ధనస్సు పట్టుకుని బాణప్రయోగం చేయడం అనేటటువంటిది సంభవమయ్యే విషయం కాదు సాధారణంగా. అది క్షత్రియులకు మాత్రమే సంబంధించిన విద్య. కాబట్టి ఎందరో రాజులు అక్కడికి వచ్చి ఉంటారు. మరి బ్రాహ్మణులు ఎందుకు ఎడుతున్నట్టు? నన్నయ్య గారి యొక్క గొప్పతనం అంతా అక్కడే ఉంది. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల చేత బ్రాహ్మణులు ఎందుకు ఎడుతున్నారో చెప్పించారు. అక్కడికి ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి రాజుల సమూహములు చాలా వస్తాయి. ఎందరో రాజులు వస్తారు. వాళ్ళు వైదిక నిష్ట కలిగినటువంటి వారు, తపశ్శక్తి కలిగినటువంటి బ్రాహ్మణులకు విశేషమైనటువంటి దానములు ఇస్తారు. కాబట్టి ఆ దానములను స్వీకరించడం కోసమని ఈ బ్రాహ్మణ సమూహాలన్నీ వెడుతున్నాయి. వెడుతూ ఈ పంచపాండవుల్ని కూడా చూశారు ఆ బ్రాహ్మణులు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ 5గురు కూడా బ్రాహ్మణ కుమారులే అనుకుంటున్నారు. అప్పటికి కూడా ఇంకా పాండవులు వారి యొక్క యథార్థమైన స్వరూపాన్ని ప్రకటనము చేసి ఉండలేదు. కాబట్టి బ్రాహ్మణ కుమారులే అనుకుని వెడుతూ, కానీ వాళ్ళ యొక్క తపశ్శక్తి అటువంటిది, వాళ్ళ యొక్క అనుష్ఠాన బలం అటువంటిది. వాళ్ళ నోటి వెంట ఎందుకు వచ్చిందో ఆ వెడుతున్న బ్రాహ్మణుల సమూహములు ఈ పాండవులలో అర్జునుడిని చూసి వాళ్ళు ఒక మాట అన్నారు. ఆయన నల్ల కలువల కాంతితో ఉంటాడు. ద్రౌపదీదేవి నల్ల కలువల కాంతితోటే ఉంటుంది. వాళ్ళన్నారు, మేము తెలుసుకున్నంత వరకు, మాకు అర్థమైనంత వరకు, మాకు తోచిన విషయాన్ని మేము చెప్తున్నాం. ఇది మాకు ఈశ్వర ప్రచోదనంగా అనిపించింది ఈ మాట. దాన్ని మేము అంటున్నాం. మీ యందు అంటే మీ 5గురులో నల్లగా ఉన్నాడే, కృష్ణ శబ్దాన్ని దేనికేస్తారంటే నల్లనివాడు అని. నల్లగా ఉన్నటువంటి ఈయన్ని చూసి ఆ తోయజముఖి, ఆ పద్మము వంటి ముఖము కలిగినటువంటి ద్రౌపదీదేవి వరిస్తుంది అని మేము అనుకుంటున్నాం. అంత అందంగా ఉన్నాడు ఈ పిల్లాడు అని వాళ్ళు ఈయనతో అన్నారు. అనుకోకుండా బ్రాహ్మణులు ఈయనకి, ఈ నల్లని పిల్లవాడికి ఆమె ఇల్లాలవుతుందని అనుకుంటున్నాం అన్నారు. ఒక నవ్వు నవ్వారు పాండవులు. వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. వ్యాస భగవానుడు కనపడ్డారు. వ్యాసుడు ఎక్కడ కనపడినా మహాభారతంలో ఏదో ఒక పరమ ప్రయోజనం ఒకటి ఉంటుంది తప్ప ఆయనకు అదే పనిగా తిరుగుతుండడం ఆయన లక్ష్యం కాదు. ఆయన తపస్సు యందు మగ్నమై ఉంటాడు. అటువంటి వారు దర్శనమిచ్చారు అంటే ఏదో ఒక అనన్య సాధ్యమైనటువంటి ప్రయోజనమును సిద్ధింపచేయడం కోసం మాత్రమే ఆయన దర్శనమిస్తారు. ఆయన పాండవులకు దర్శనమిచ్చి ఒక మాట చెప్పారు. మీకు శుభ పరంపర ప్రారంభమవుతోంది, అనేకమైన శుభములు ఇక కలుగుతాయి మీకు. ఆ మాట చెప్పి ఆశీర్వచనం చేసి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఈ పాండవులు బయలుదేరి ఆ పాంచాల రాజ్యపు రాజధాని అయినటువంటి కాంపిల్య నగరంలోకి ప్రవేశించారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎక్కడో ఉండాలి కదూ. ఎందరో రాజులు వచ్చారు. అందులో దుర్యోధనాదులు కూడా ఉన్నారు. ఎక్కడ చూసినా రాజుల యొక్క శిబిరములే, ఎక్కడ చూసినా గుర్రాలు ఏనుగుల యొక్క సవ్వళ్ళే, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద తోరణాలే, ఎక్కడ చూసినా పెద్ద హడావిడి. ద్రౌపదీదేవి స్వయంవరానికి వచ్చినటువంటి వారితో ఆ ప్రాంగణములన్నీ, ఆ విడుదలన్నీ నిండిపోయి ఉన్నాయి. ఆ హడావిడిలో బ్రాహ్మణ రూపాల్లో ఉన్నటువంటి పాండవులు అక్కడికి చేరుకున్నారు. వీళ్ళు ఎవ్వరి చేత గుర్తింపబడకూడదు. ఎందుచేత అంటే ఇదొక రకమైనటువంటి అజ్ఞాతవాసం, స్వచ్ఛందంగా వాళ్ళకి వారు విధించుకున్నటువంటి అజ్ఞాతవాసం.
వాళ్ళు కానీ ఫలానా అని తెలిసిపోతే ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం మాట దేవుడెరుగు, వెంటనే వీళ్ళని మట్టు పెట్టే ప్రయత్నం దుర్యోధనుడు ప్రారంభం చేస్తాడు. కాబట్టి వాళ్ళు ఒక కుమ్మరివాని ఇంట్లో అతిథులుగా చేరారు. అంతటి పాండవులు 3 లోకములను శాసించగలిగిన వాళ్ళు కాలము కలిసి రాకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి. అక్కడ ఓర్పు పట్టడంలోనే ఉంది మనిషి యొక్క అభ్యున్నతికి హేతువంతా. ఒక కుమ్మరివాని ఇంట్లో దిగారు. దిగి ఆ స్వయంవరం చూడడం కోసమని 5గురు బయలుదేరారు. కుంతీదేవి ఇంట్లో ఉంది. ఆ స్వయంవర మంటపానికి వెళ్ళి చూశారు. కాంపిల్య నగరానికి ఈశాన్యంలో ఆ స్వయంవర మంటపాన్ని నిర్మాణం చేశాడు ద్రుపద మహారాజు గారు. అక్కడ ఆ ద్రౌపదీదేవి ఒక పుష్పమాలికని చేత పట్టుకుని నిలబడి ఉంది. ఆవిడ చేతిలో ఒక తెల్లటి పుష్పములతో కట్టబడినటువంటి దండ పట్టుకుని ఉంది. ఆ ద్రౌపదీదేవి అక్కడ నిలబడితే ఆ సభలో ఉన్న వాళ్ళందరూ అన్నారట, ఈవిడ మన్మధుని చేతిలో ఉండేటటువంటి 5 బాణములే మనకి తెలుసు, ఈమె 6వ బాణమా అన్నారట. కాబట్టి ఆ ద్రౌపదీదేవి నిలబడి ఉంది. దృష్టద్యుమ్నుడు ఈమెతో కలిసి పుట్టినవాడు. ఆయన ఆ పక్కనే నిలబడి ఉన్నాడు. ఆయన వచ్చినటువంటి సభలో కూర్చుని ఉన్న రాజులందరి వంక ఒకసారి చూశాడు. చూసి ఆయన అన్నాడు, ఇదిగో అక్కడ నిలబడినది నా చెల్లెలు, ద్రుపద మహారాజు గారి యొక్క కుమార్తె. ఈమెని వివాహం చేసుకోవాలి అనుకునేటటువంటి వాడు ఇదిగో ఇక్కడ పెట్టబడినటువంటి ఈ ఎత్తైనటువంటి ధనస్సుని ముందు చేతితో పట్టుకుని దానికి వింటినారి కట్టాలి. ఆ వింటినారిని కట్టి నిలబెట్టిన తరువాత 5 బాణములు ఇస్తాం. ఈ 5 బాణములతో మత్స్యయంత్రాన్ని పడగొట్టాలి. మత్స్యయంత్రం అంటే కింద చూస్తూ ప్రతిబింబాన్ని చూస్తూ పైన ఒక యంత్రమునందు తిరిగేటటువంటి ఆ యంత్రము తిరుగుతుండగా అందులో నీటిలో చేప ఉంటాయి. దాన్ని కిందకి చూస్తూ బాణాన్ని పైకి ఎక్కుపెట్టి కొట్టాలి. అలా చేపని పడగొట్టగలిగితే అటువంటి వానికి ఇచ్చి వివాహం చేస్తాం. కాబట్టి ఇది ముని విద్య అన్నాడు. అక్కడుంది అసలు విచిత్రమైన విషయం అంతా. అంటే ఇది ఏదో ధనుర్విద్య తెలుసున్నటువంటి వాడు, బాణం పట్టుకోగలిగిన వాడు, ధనస్సు పట్టుకోగలిగిన వాడు పడగొట్టగలిగినటువంటి యంత్రం కాదు. ఇది గురువుల యొక్క ఆశీస్సు, విద్య యొక్క తాత్పర్యము తెలుసున్నవాడు ఎవరుంటాడో, విద్య యొక్క గొప్పతనం, అసలు అనుష్ఠాన పర్యంతంలోకి దాన్ని పవిత్రంగా భావించి తెచ్చుకునేటటువంటి శక్తి ఉన్నవాడు ఎవరుంటాడో అటువంటి వాడు మాత్రమే పడగొట్టగలిగినటువంటిది. కాబట్టి ఇది కళ్యాణకారకంబు, శోభనప్రదంబు. కాబట్టి మీ అందరూ కూడా క్షత్రియులు, రాజన్యులు. కాబట్టి మీరు ఈ ధనస్సు బాణాలు తీసుకుని ఈ మత్స్యయంత్రాన్ని పడగొట్టే ప్రయత్నం చెయ్యండి. ద్రౌపదీదేవి స్వయంవరంలోనే కనపడతారు కృష్ణ భగవానుడు. ఇప్పటి వరకు మహాభారతంలో పుట్టాడు అని చెప్పడమే కానీ ప్రత్యక్షంగా కనపడడం. ఎందుచేత అంటే మనం చెప్పుకుంటున్నది ఆదిపర్వం. ఆదిపర్వం అంటే మొదటి పర్వం కదండి. మొదటి పర్వంలో మిగిలిన అందరూ పుట్టారు, కనపడ్డారు. కానీ పుట్టాడు అని చెప్పబడమే తప్ప కనపడినటువంటి స్థితి ఇప్పటిదాకా కృష్ణ భగవానుడి విషయంలో లేదు. ఆయన మొట్టమొదట దర్శనమిచ్చింది ఎక్కడ అంటే ఇదిగో ద్రౌపదీదేవి కళ్యాణ ఘట్టమునందు మాత్రమే ఆయన కనపడ్డారు. ఆ కృష్ణుడు ఇంతమందిని దృష్టద్యుమ్నుడు సంబోధించి ఈ విషయం చెప్పిన తరువాత ఆ కృష్ణుడు మనసులో అనుకున్నట్ట, ఆ సభామంటపం మొత్తం మీద పాండవుల్ని గుర్తుపట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పటి వరకు కృష్ణుడు పాండవుల దగ్గరికి వచ్చి కలిసినట్టుగా భారతంలో లేదు. కానీ ఆయన సాక్షాత్తు ఈశ్వరావతారము అనడానికి గుర్తు ఏమిటంటే ఆయన ద్రౌపదీదేవి యొక్క స్వయంవరానికి వచ్చారు. కానీ ఆయన ఆ ధనస్సు ఎక్కుపెట్టింది లేదు. ఆయనతో వచ్చినటువంటి వంశాల వాళ్ళని ఎక్కుపెట్టమని చెప్పింది లేదు. సరికదా, ఎక్కుపెట్టవద్దు, మీరు ఆ ప్రయత్నము చెయ్యవద్దు అని చెప్పాడు ఆయన. ఆయన ఆజ్ఞకి లోబడి యదు, వృష్టి, భోజ, అంధక వంశములకు చెందినటువంటి వారందరూ కూడా అసలు ఆ ధనస్సుని ఎక్కుపెట్టే ప్రయత్నమే చేయలేదు. అటువంటి కృష్ణ భగవానుడు ఆ ప్రాంగణంలో కూర్చుని ఆ స్వయంవర వేదిక దగ్గర చూసి, క్షత్రియులలో ఆసనం మీద కూర్చుని లేరు పాండవులు,
కొన్ని వేల మంది బ్రాహ్మణులు నిలబడి ఉన్నారు. ద్రౌపదీదేవి స్వయంవర ఘట్టానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎవరి మెడలో వరమాల వేస్తుందో అయోనిజ ఆవిడ. అసలు ఈమెకి భర్త కాబోయేవాడు ఎక్కడున్నాడు, ఎందుచేత వచ్చిందో తెలుసా అండి ఉత్కంఠ? ద్రుపదుడి సంకల్పం ఏమిటి యజ్ఞం చేసినప్పుడు? అర్జునుడికి భార్య కావలసినటువంటి పిల్ల పుట్టాలి అని. ఇప్పుడు ఆ పిల్ల పుట్టింది. ఆమె అగ్నిసంభవ, యాజ్ఞసేని, యజ్ఞవేదికలోంచి పైకొచ్చింది. అయోనిజ అయిన ఈ పిల్ల అర్జునుడి కోసమే పుట్టింది. కానీ లోకమంతా ఏం చెప్పుకుంటోందంటే పాండవులు మరణించారు. ఇప్పుడు అలా ఎలా సంభవం అవుతుంది? సంభవం అవదు. అందుకే అసలు ద్రుపద మహారాజు గారు స్వయంవర ప్రారంభంలోనే ఏడ్చాడు. నేను ఈ పిల్లని అర్జునుడి కోసం కన్నాను, అర్జునుడి కోసం యజ్ఞం చేసి ఈమెని పొందాను, అసలు ఆ అర్జునుడు లేడు, ఆ పాండవులు లేరు, నాకెంత బాధగా ఉందో అన్నాడు. కానీ అక్కడ శకున శాస్త్రం తెలుసున్నటువంటి పురోహితుడు ఒక ఆయన అన్నాడు, నేను వేదమంతా చదువుకున్నాను, ఇతపూర్వం శకునములను పరిగణనలోకి తీసుకుని ఎవరు ఎక్కడ ఎలా క్షేమంగా ఉన్నారో తెలుసుకోగలిగినటువంటి విధానం ఏదుందో దాన్ని నేను బాగా అధ్యయనం చేశాను. నేను ఉన్న శకునములను బట్టి చెప్తున్నాను, పాండవులకు ఏ హాని జరగలేదు. పాండవులు ఉన్నారు, ఈ స్వయంవరానికి వస్తారు. అర్జునుడి మెడలో పూలమాల వేస్తుంది నీ కూతురు, నన్ను నమ్ము అన్నాడు. సంతోషించాడు ద్రుపదుడు. ఇప్పుడు అందరికీ అనుమానం ఏమిటంటే ఎక్కడున్నారు ఈ పాండవులు? ఇప్పుడు ఇక దాక్కోవడానికి అవకాశం లేదు, ఇక బయటికి వచ్చేయాలి. కాబట్టి ఇప్పుడు పాండవులు ఎక్కడున్నారు అన్న విషయంలో దేవతలు కూడా నిలబడ్డారు పైన, నిలబడి చూస్తున్నారు. ఇప్పుడు ఈ ద్రౌపది వరమాల ఎలా వేస్తుంది, అర్జునుడు ఎలా వచ్చి ఈ ధనస్సు ఎక్కువ పెడతాడు, ఒకవేళ ధనస్సు ఎక్కుపెట్టి మత్స్యయంత్రాన్ని కొడితే అక్కడికి శల్యుడు వచ్చాడు, దుర్యోధనుడు వచ్చాడు, దుశ్శాసనుడు వచ్చాడు, అశ్వత్థామ వచ్చాడు, కర్ణుడు వచ్చాడు, ఇంతమంది వీరులు ఊరుకుంటారా? పాండవుల మీద యుద్ధానికి వెళ్ళరా? ఈ స్వయంవర మంటపం అంతా కూడా ఒకందుకు ప్రారంభం చేసింది, ఒకందుకు పరిణమించదా? కాబట్టి చూడాలి, ఇది ఉత్కంఠ. అందుకని ఇంతమంది వచ్చి నిలబడ్డారు. ఇంతమంది వచ్చి నిలబడితే అందులో కూర్చునున్నాడు కృష్ణ భగవానుడు బలరాముడితో కలిసి. ఆయన ఇంతమంది గుర్తుపట్టలేకపోయారు. ఆయన ఇంతకుముందు అర్జునుడిని కానీ పాండవుల్ని కానీ చూసినట్టు అసలు భారతంలో లేదు. కానీ ఆయన ఒకసారి బ్రాహ్మణులందరి వంక తేరిపారి చూసి అడిగో అర్జునుడు. పరమాత్మకి తెలియనివి ఏముంటాయండి? అందుకే శ్రీరామాయణంలో రాముడు ఈశ్వరుడిగా ఎక్కడా కనపడ్డాడు. మహాభారతంలో కృష్ణుడు ఈశ్వరుడు కాకుండా ఎక్కడా కనపడ్డాడు, ఈశ్వరుడుగానే కనపడుతుంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అడిగో పాండవులు 5 కనపడుతున్నారు, 5 అడిగో అర్జునుడు. ఈ అర్జునుడే ఈ మత్స్యయంత్రాన్ని కొడతాడు. కొట్టి ముదంబున సంతోషంగా ఆ ద్రౌపదీదేవిని పొందుతాడు అని బూది కప్పిన నిప్పెలా ఉంటుందో అలా బ్రాహ్మణుల మధ్యలో కలిసిపోయిన క్షాత్ర తేజంతో ఉన్నారు వాళ్ళు. ఆ కృష్ణ భగవానుడు వాళ్ళని గుర్తుపట్టి పార్థుడే ఈమెని చేపడతాడు అని చెప్పి అనుకున్నారు. సరే, ఆ ధనస్సుని ఎక్కువ పెట్టడం కోసం, ఆ వింటినారిని కట్టడం కోసమని శిశుపాలుడు, జరాసంధుడు, శల్యుడు, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు. ఒక్కొక్కరు ఆ ధనస్సుని ఎలా అయితేనే అసలు నిలబెట్టారు. ఎందుచేత అంటే ఆ ధనస్సును నిలబెట్టడం అనేటటువంటి ప్రక్రియ అంత తేలికైన విషయం ఏం కాదు. శ్రీరామాయణం బాలకాండలో కూడా సీతాకళ్యాణ ఘట్టంలో ఆ ధనస్సే కదూ. ఆ ధనస్సుని నిలబెట్టాలి ఒకటి, దాని పైన కట్టి ఉంటుంది ఆ వింటినారి, దాన్ని విప్పాలి, విప్పి వంగి కింద ముడి వెయ్యాలి. వేసినప్పుడు ఆ ధనస్సు వంగుతుంది. ఆ వంగిన ధనస్సుని నిలబెట్టాలి, నిలబెట్టి అప్పుడు బాణప్రయోగం చెయ్యాలి. అసలు సగానికి సగం ఇబ్బంది అంతా ఎక్కడుంటుందంటే అటువంటి మహాధనస్సుని నిలబెట్టి వింటినారిని ఎక్కించడమే కష్టం. ఎంతో బలం ఉన్నవాడైతే తప్ప అటువంటి ధనస్సుని పట్టుకోలేడు. శిశుపాలుడు మినపగింజంత మాత్రం ఎక్కించగలిగాడు. జరాసంధుడు యవధాన్యం అంటారే, ఆ యవధాన్యం ఎంత ఉంటుందో అంత మాత్రమే ఎక్కించగలిగాడు. శల్యుడు పెసరగింజంతా ఎక్కించగలిగాడు. కర్ణుడు ఒక వెంట్రుకంత మాత్రమే ఎక్కించగలిగాడు. కాబట్టి వాళ్ళు కూడా ధనస్సుని పట్టుకుని వింటినారిని ఎక్కించలేక అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇక ఆ ధనస్సు పట్టుకోవడానికి వెళ్ళే క్షత్రియుడు ఏడి?
ఆ రోజులలో దుర్యోధనుడు ఏమని ప్రచారం చేశాడంటే అర్జునుడి కన్నా కర్ణుడు గొప్పవాడని. అదో వెర్రి ప్రచారం. అర్జునుడిని కర్ణుడు నిగ్రహించగలడు. ఆయన దృష్టికోణం ఏమిటంటే ఎప్పుడూ అర్జునుడిని కర్ణుడు చంపేస్తాడు, భీముడిని చంపేస్తే చాలు, అదొక్కటే ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి కర్ణుడే ధనస్సు ఎక్కువ పెట్టలేకపోయాడు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఎక్కువ పెడతారు? కాబట్టి అసలు చాలామంది ప్రయత్నమే చేయకుండా వాళ్ళ పేరు పిలిచేటప్పటికే వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు వెంటనే వాళ్ళ గుర్రాలు, వాళ్ళ ఏనుగులు, వాళ్ళ మంత్రులు, సామంతులు అందరినీ తీసుకుని వాళ్ళు వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు దేని కొరకున్నారంటే అసలు ఈ ధనస్సుని ఎక్కువ పెట్టేవాడు ఎవరైనా ఉన్నాడా ఓసారి చూద్దామని కూర్చున్నారు వాళ్ళు. అలా కూర్చుని ఉండగా క్షత్రియులు అందరూ అయిపోయారు కదండి. ఇంకా క్షత్రియుల్లో ఎవడో కనపడలేదు ఎక్కువ పెట్టేవాడు. పాపం ఆవిడ దండ పట్టుకుని అలాగే నిలబడింది. ద్రుపద మహారాజు గారు చూస్తున్నాడు, ఇంతమంది క్షత్రియులు అయిపోయారు, నేను కలలు కని ఎవరికి పిల్లని ఇవ్వాలని ఇంత తపస్సు చేసి యజ్ఞం చేసి ఈ పిల్లని అయ్యో నిజగా నాకు కూతురుగా కన్నానో ఆ పిల్లని వరించడానికి కావలసినటువంటి అర్జునుడు సభలో కనపడలేదు. ఈ సమయంలో బ్రాహ్మణులలోంచి ఒక ఆయన గబగబా కిందకి దిగుతున్నాడు. అలా కొంతమంది బ్రాహ్మణులు అన్నారు, అర్జునుడు కిందకి దిగి పెడుతున్నాడు. బ్రాహ్మణుల పరువు తీసేయడానికి తప్ప క్షత్రియులు వెళ్ళారంటే అర్థం ఉంది, వాళ్ళే ఎక్కువ పెట్టలేకపోయారు ఆ ధనస్సు, వీడికి ఎందుకు, వీడించుకు వెళ్ళిపోతున్నాడు మధ్యలో బ్రాహ్మణుల్లోంచి, వీడికి అక్కర్లేని విషయాలు వీడికి ఎందుకని అడుగుతున్నారు. కొంతమంది అన్నారు పోన్లే ఇంకా క్షత్రియుల్లో ఎవరు ఎక్కువ పెట్టేవాడు లేడుగా, వాళ్ళ అదృష్టం వాడు పరీక్షించుకుంటున్నాడు వెళ్ళని అని కొంతమంది అన్నారు. కొంతమంది పెద్దవాళ్ళు అన్నారు చూడండి చూడండి అమితోత్సాహుడు, ఆయన నడవడం చూడండి అసలు ఎంత ఉత్సాహంగా ఉందో, దీర్ఘబాహుడు, ఆ చేతులు చూడండి ఎంతంత పొడుగైన చేతులు, అవి ఏదో ఇనప గుదియలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. మహాతేజస్వి, విమలమైన ఆచారం ఉన్నవాడు, మంచి విప్రభక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి విప్రుల యొక్క ప్రసాదంగా అతని యొక్క నడవడి అతని యొక్క కదలికలు చూస్తే అతనికి ఆశీర్వచనం చెయ్యాలని అనిపిస్తోంది. కాబట్టి విప్రప్రసాదంబునన్ ఈ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన కారణం చేత సంతసముగా చక్కగా సంతోషంగా ఇతను తత్కర్మ సంసిద్ధి ఉత్తముడై పొందెడు, ఏ పని మీద వెడుతున్నాడో ఆ పని యొక్క ఫలితాన్ని పొంది తీరుతాడు అంటూ వాళ్ళందరూ ఈయన్ని ఆశీర్వచనం చేశారు. ఈయన బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు, గబగబా ధనస్సు దగ్గరికి వెళ్ళాడు. చిత్రం ఏమిటంటే రామాయణంలోనూ అంతే, ఈయన ఏం చేస్తాడన్నాడు జనకుడు, ఇక్కడ అంతే, క్షత్రియులే ఎక్కువ పెట్టలేకపోయారు, ఈ బ్రాహ్మణ పిల్లాడు ఏం చేస్తాడని మామూలుగా ఊరుకున్నాడు. ఈయన వచ్చి అది ముని విద్య అన్నమాట దృష్టజ్యుమ్నుడు అందుకు వాడాడు. ఆయన వెళ్ళి ధనస్సుని పట్టుకోలేదు, పట్టుకోకుండా ఆ ధనస్సుకి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేయడం చేత ఇది మామూలుగా వశమయ్యేది కాదు, ఇది గౌరవం చేత వినయం చేత మనం దాన్ని గౌరవించడం చేత అది మనకి వశం కావలసినదే తప్ప మనం మన శక్తితో నిలబెట్టేది అని అహంకరిస్తే మనకి లొంగేది కాదు. కాబట్టి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణ చేసి ఆ ధనస్సుకు ఒక నమస్కారం చేశాడు. అర్జునుడు ఆ ధనస్సుకి నమస్కారం చేశాడు. అంటే ముని విద్య దాని యొక్క శక్తి ఏమిటో, ఆ ధనస్సుని ఆవహించి ఉన్న శక్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు అసలు ఈ ధనస్సు ముట్టుకోవడానికి అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ ధనస్సును ఎలా పట్టుకోవాలో నేర్పిన మహానుభావుడు ఒకడున్నాడు, ఆయన గురువుగారు. ఏ శుభప్రదమైన కార్యాన్ని ప్రారంభం చేసినా గురువుగారితోటే ప్రారంభం. అర్జునుడు గొప్ప వినయశీలి, ఇంతమంది చెయ్యలేంది తాను చేస్తానని తెలుసు, అయినా దానికి అహంకారం అడ్డు రాకూడదు. ఒక్కసారి తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారి పాదములను మనసులో స్మరించాడు. ఇందుకు పొంగిపోయాడు ద్రోణాచార్యుల వారు, నా శిష్యుడని పరవశించిపోయేవాడు. ఆ గురువుగారి పాదాలని మనసులో తలుచుకొని ఒక్కసారి నమస్కారం చేసి తాను చాలా కాలం నుంచి ఈ ధనస్సుని పట్టుకున్నానన్న అనుభూతిని పొందాడు. ఇది ఏడు కొత్తదా, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? ఈ గొప్ప ధృతి ఆయన ప్రవర్తించినటువంటి తీరు వలన వచ్చింది. ఈశ్వరానుగ్రహం, గురువుల అనుగ్రహం, ఆ ధనస్సు యొక్క అనుగ్రహం అన్నీ కలిగాయి. ఉత్తర క్షణంలో ఆ ధనస్సు పట్టుకోవడం, నిలబెట్టేయడం, వింటినారి విప్పేయడం, కింద చుట్టేయడం, 5 బాణములు తీసుకోవడం, ఒక్కొక్క బాణాన్ని గురి చూసి కొట్టేయడం మొదలైపోయింది. అక్కడ మాటలు అక్కడ అయిపోయాయి.
నిశ్శబ్దం. అదేమిటి ఇప్పటిదాకా అసలు ధనస్సు పట్టుకున్నవాడు లేడు, వింటినారి ఎక్కించినవాడు లేడు. ఈయన చూస్తే బ్రాహ్మణుడు వెళ్ళాడు, ధనస్సు ఎక్కు పెట్టేశాడు, వింటినారి కట్టేశాడు, బాణప్రయోగం చేసేస్తున్నాడు. ఆశ్చర్యపోతున్నారు. అంతే, గురి చూసి కొట్టాడు, మత్స్యయంత్రం భిన్నమైపోయింది, కొట్టవలసిన లక్ష్యాన్ని కొట్టేశాడు, అది విరిగి కింద పడిపోయింది. అంతే. ఆశ్చర్యపోయారు అందరూ. అరెరే, ఇంతమంది క్షత్రియులు కొట్టలేకపోయారు, ఒక బ్రాహ్మణుడు కొట్టేశాడు. ఇప్పుడు బ్రాహ్మణులందరికీ సంతోషం వచ్చింది. ఒరే, క్షత్రియులు చెయ్యలేని పని మన బ్రాహ్మణుడు చేసేశాడు రా అన్నారు. అని వాళ్ళన్నారు, బ్రాహ్మణుడు తినేది పండు తింటాడు, కాయ తింటాడు, ఉపవాసం చేస్తే గాలి తింటాడు, నీళ్లు తాగుతాడు. శరీరాన్ని పోషించే పదార్థాలు తినడంలో అంత బలాన్నిచ్చే పదార్థాన్ని తినకపోయినా చేసిన తపస్సు వలన అంత గొప్ప బలాన్ని పొందేస్తాడు. కాబట్టి బ్రాహ్మణులు భవ్యులు. కాబట్టి ఎందుకు కొట్టలేరు? ఆయన తలుచుకుంటే కొట్టేశాడంతే. ఎంత గొప్పవాడరా, బ్రాహ్మణుల గొప్పతనాన్ని నిలబెట్టాడన్నారు అని వాళ్ళందరూ పొంగిపోయారు. వెంటనే ద్రౌపదీదేవి ఎవరు మత్స్యయంత్రాన్ని కొట్టారో వారి మెడలో మాల వెయ్యాలి. మీరు ఇక్కడి నుంచి ద్రౌపదీదేవి యొక్క కదలికల్ని గమనించడం ప్రారంభించాలి. ఇప్పుడు హతాశురాలు కావలసింది ఎవరో తెలుసా అండి? ద్రుపదుడి కన్నా ద్రౌపదీదేవి. ఎందుచేత? అనుకున్న అల్లుడు రాలేదు, ద్రుపదుడికి నిర్ధారణ అయిపోయింది. అసలు క్షత్రియుడు కాడు, బ్రాహ్మణుల్లోంచి కదా వచ్చాడు. అర్జునుడు బ్రాహ్మణుడు కాడు. కాబట్టి అర్జునుడు వచ్చి మత్స్యయంత్రాన్ని కొట్టలేదు. నిరుత్సాహపడిపోవలసిన వాడు ఎవరు? ద్రుపదుడు. అంతకన్నా ఎక్కువ నిరుత్సాహాన్ని ఎవరు పొందాలో తెలుసా అండి? అయోనిజనై పుట్టి దృష్టద్యుమ్నుడికి చెల్లెలనయ్యుండి, ద్రుపద మహారాజు గారికి కూతురునయ్యుండి, పుట్టుకతోనే యవ్వనాన్ని పొందిన దాననయ్యుండి, ఇంత అందగత్తెనయ్యుండి, ఇంతమంది రాజాధిరాజులు తమకి ఇల్లాల్ని చేసుకోవాలని ప్రయత్నిస్తే కాదని ఆయవారం చేసుకుని 4 ఇళ్లక ముందుకెళ్ళి భిక్షాటనం చేసుకునే ఒక బ్రాహ్మణుడికి ఇల్లాలినయ్యారు. ఆవిడ కిన్నురాలు కావలసింది, ఆవిడ అలా అవలేదు. మా నాన్నగారు ఇలా నిర్ణయించారు, ఈశ్వరుడు అలా నిర్ణయించాడు. ఎవరు మత్స్యయంత్రాన్ని కొట్టారో ఆయన నా భర్త. భర్త అనగానే దైవం. కాబట్టి నాకు దైవము ఈ రూపంలోనే సాక్షాత్కరించాడు. కాబట్టి ఆమె మనసులో ఇంకొక రకమైన భావన లేదు. ఆమె వెంటనే వరమాల చేత పట్టుకుని వెళ్ళిపోయి ఆవిడ వెంటనే దగ్గరగా వచ్చి చూసింది ఆయన్ని. ఏం మామూలు బ్రాహ్మణుళ్ళ లేడు ఆయన, ఏదో ఏ చేతకాని వాళ్ళ ఏం కనపట్టం లేదు. రాజులందరూ ఇప్పటికీ తమకంతో చూస్తున్నారు ఆవిడ వంక. మత్స్యయంత్రం కొట్టలేకపోయినా ఇది ఆవిడ్ని జీవితాంతం వెంటాడింది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వేశారో తెలుసా అండి అన్నయ్య గారు? అర్థం పర్థం లేని వర్ణనలు చేయడానికి కాదు. ఇది పురుష బలహీనత. తనకి యోగ్యత ఉన్నా లేకపోయినా అందమైన వనిత కనపడితే కామించడం అందరికీ వర్తించకపోవచ్చు. కొందరు మహాత్ములు ఉంటారు, ఆవిడ అందగత్య కాదా అనవసరం, తన ఇల్లాలు కాదు. కాబట్టి ఆమె యందు కామాక్షిని మాత్రమే చూడగలిగినటువంటి సౌజన్యమూర్తులు మహాపురుషులు కొందరు ఉంటారు. నేను వాళ్ళని ఈ గాట కట్టి నేను మాట్లాడటం లేదు. కానీ సాధారణంగా పురుష బలహీనత ఇది ద్రౌపదీదేవి జీవితాంతం ఆవిడ్ని శాసించింది. నన్నయ్య గారు ఏదైనా చెప్తే ఒక సందేశాన్ని ఇస్తారు. భారతం ఒక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చింది. మత్స్యయంత్రాన్ని ఒకడు కొట్టాడు, ఆయన అర్జునుడో కాదో తర్వాత విషయం. ఆమె ఆయనకి ఇల్లాలైపోయింది అక్కడ ఉన్న నిబంధన ప్రకారం. ఇప్పుడు వీళ్ళు తమకంతో చూస్తే ఆవిడికి వచ్చిన నష్టం లేదు, ఆవిడలో మార్పు లేదు. పాడైపోయిన వాడు ఎవడంటే చూడకూడని చూపు చూసినవాడు వాడు పాడైపోతున్నాడు. వాడు రాజు అయితే ఎవడకు కావాలి, చక్రవర్తి అయితే ఎవడకు కావాలి. కాబట్టి చూడకూడని చూపు వాళ్ళందరూ చూస్తున్నారు ఆవిడ వంక. ఎందుకని ఆవిడ కదిలింది. ఇప్పటి వరకు ఆవిడ నిలబడి ఉండగా చూశారు, ఇప్పుడు ఆవిడ నడుస్తుంటే చూసి పొంగిపోతున్నారు. ఆవిడ వెళ్ళి అర్జునుడి వంక చూసింది, అమ్మ పుష్పమాల వేద్దామని. ఆయన ఎలా ఉన్నాడు? సురరాజ సన్నిభో. వెంటనే నన్నయ్య గారు మొదటి విశేషణం వేశారు. ఇంద్రుడిలా ఆత్మావై పుత్రనామాసి. ఇంద్రుడి కొడుకు అర్జునుడు ఇంద్రుడిలాగే ఉన్నాడు.
తేజస్సు దాచితే ఎక్కడ దాగుతుందండి? కృష్ణుడు చెప్పాలి, అది బూది కప్పిన నిప్పు అన్నాడు. అంతటి తేజోమూర్తి అయి ఆయన ఉన్నాడు. మంచి నవయవ్వనంలో ఉన్నటువంటి వాడు, ఇంద్రనీలమణి ఎలా ఉంటుందో అటువంటి నల్లటి కాంతితో వెలిగిపోతున్నవాడు, మన్మధుడా అన్నట్టుగా ఉన్నవాడు ఆ అర్జునుణ్ణి తన చేతిలో ఉన్నటువంటి పుష్పమాల తీసి ఆయన మెడలో వేసి పూజించగానే ఆవిడ బానే ఉంది, ఆయన బానే ఉన్నాడు. కానీ తొందరపడిపోయి వెర్రికేకలు మొదలుపెట్టిన వాడు ఎవరంటే దుర్యోధనుడు. వాడి బ్రతుకంతా అసూయే, ఎక్కడా చేసేది ఏమీ ఉండదు, కానీ ఎప్పుడూ అసూయే, ప్రతిదానికి అసూయే. తాను ధనస్సు ఎక్కువ పెట్టలేకపోయాడు, ఎక్కువ పెట్టినవాడు ఓడున్నాడు, గౌరవించి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు మొదలైనటువంటి రాజులందరూ చాలా కోపం తెచ్చుకొని అత్త మీద కోపం దుత్త మీద చూపించారంటారు చూసారా? ద్రౌపదీ స్వయంవర ఘట్టం ఎన్ని మార్పులు చెందింది అనుకున్నారు? ఇప్పుడు అందరూ అనుకున్నారు, ఈ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో మీకు నాకు తెలుసు అనుకోండి అర్జునుడని, వాళ్ళకి తెలియదుగా ఇంకాను. నేను ఇప్పుడు ఈ బ్రాహ్మణుడి మీదకి యుద్ధానికి ఎడతారు ఈ రాజులందరూ, నువ్వెవడివిరా మత్స్యంత్రం కొట్టడానికని అని అనుకున్నారు. కానీ కోపంలో ఉన్నవాడి ఆలోచన స్థిమితంగా ఉన్నవాడు చేసిన ఆలోచనలో ఉండాలని ఏం లేదు. కాబట్టి వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా అండి? వాళ్ళన్నారు, ఇంతమంది మహావీరులు ఉన్నామా, ఇంతమందిని మనకు ఆహ్వానాలు పంపించాడా, మనందరం వచ్చామా, ఎదురొచ్చి స్వాగతం చెప్పాడా, చుట్టాలని చూసినట్టు విడిదిచ్చాడా, మనందరినీ కూర్చోబెట్టాడా, తీరా మత్స్యయంత్రం కొట్టమని మనం కొట్టలేకపోతే ఓ బ్రాహ్మణ కుమారుడు కొడితే వాడికి మెడలో వేసేయి అంటాడా? వాడేదో మత్స్యయంత్రం కొట్టాడు అనుకోండి, అంత చులకన వాళ్ళకి, వాడేదో కొట్టాడు, ఆయన మెడలో మాలేసింది, అది సరే. అసలు పాంచాల రాజు ఏం చేస్తున్నాడు? క్షత్రియుల్ని పిలిచి బ్రాహ్మణుడు వేస్తుంటే ఊరుకోవడం ఏమిటండి? మన అవమానించడం కాదా ఇదంతాను? ఇది కోపం శేషేన పూరయ్యే, తన చేతకానితనాన్ని కోపంతో పూరించాలి. కాబట్టి మనందరం కలిసి పాంచాల రాజుని నిర్జిద్దాం. ఇప్పుడు క్షత్రియులందరూ ఒకటైపోయారు, ఓ బ్రాహ్మణ కుర్రాడు అల్లుడయ్యాడు. కాబట్టి ఈయన ఏం చేశాడంటే, ఈ బ్రాహ్మణ తేజమే నన్ను రక్షించాలని అనుకోలేదు ద్రుపద మహారాజు. అనుకున్నాడు ఆ బ్రాహ్మణుల జోలికి వెళ్తారనుకున్నాడు, ఈయన జోలికి వచ్చారు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రాహ్మణుల చాటును నక్కాడు. ఎంత చిత్రం చూడండి. అప్పటి వరకు ద్రుపదుడు క్షత్రియుడు, వాళ్ళు క్షత్రియులు, వాళ్ళు ఒకటే, బ్రాహ్మణులందరూ నించున్నారు. బ్రాహ్మణ కుమారుడు వెళ్ళి మత్స్యంత్రం కొట్టాడు, క్షత్రియులందరూ ఒకటే, ద్రుపదుడి మీదకి శత్రుత్వం. వెంటనే ద్రుపదుడు బ్రాహ్మణుల చాటుకి వెళ్ళిపోయాడు. కాలము ఎంత చిత్రమైంది! ఈశ్వరుడు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాయ ఉన్నవాడు! క్షణాల మీద మారిపోయిందంతే స్థితి అంతా. ఆయన వెళ్ళి బ్రాహ్మణుల చాటును దాక్కుంటే అప్పుడు ఆ శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. మిగిలిన వాళ్ళందరూ యుద్ధము, అల్లరి, గొడవ, గోదారి, ఎవడి నోటికొచ్చింది వాడు మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ దెబ్బలాడుకోవడానికి సిద్ధం అవుతున్నారు. కృష్ణుడు అన్నాడు బలరాముడితోటి, చూశావా, అదిగో ఆ చేతిలో ధనస్సు పట్టుకుని మత్స్యయంత్రాన్ని కొట్టడమే కాకుండా ఆ ద్రుపద మహారాజు జోలికి వెడదామనుకున్నటువంటి క్షత్రియులందరినీ కూడా నిగ్రహించడానికి, బాణప్రయోగం చేయడానికి సిద్ధపడుతున్నాడే, ఆయనే అర్జునుడు. అదిగో అర్జునుడికి బాసటగా గబగబా బయటికి వెళ్ళి ఓ పెద్ద చెట్టు ఒకటి పీకి చేత్తో పట్టుకుని లోపలికి వస్తున్నాడే, అతనే వృకోదరుండు భీముడు. ఇప్పటి వరకు ఇక్కడుండి అర్జునుడు భీముడు యుద్ధం చేయడం మొదలెట్టగానే వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారే, ఆ పచ్చటి రంగువాడు అతనే ధర్మరాజు. అతని వెంట వెళ్ళిపోయారే ఇద్దరు, వాళ్లే నకుల సహదేవులు. కాబట్టి అన్నయ్య, వాళ్ళు పాండవులు. ఆ మత్స్యయంత్రాన్ని కొట్టినవాడు అర్జునుడు. అంటే బలరాముడు అన్నాడు, లక్క ఇంట్లో కాల్చేశారని కదూ అందరు అంటున్నారు, ఈ మహాత్ములు లక్క ఇంటిలో పెట్టి కాల్చేస్తే ఎలా బతికారా? ఇవాళ ఎంత పుణ్యదినమో, మళ్ళీ 5గురిని చూడగలిగాను అనుచు సంతశిల్య హలధరుండు. నాగలి ఆయుధంగా కలిగినటువంటి బలరాముడు చాలా సంతోషించాడు ఆ 5గురిని చూసి. సరే, ఆయన ధనస్సు తీసుకున్నాడు, అర్జునుడు బాణప్రయోగం చేశాడు. ఆ ఉన్నటువంటి రాజులందరూ అర్జునుడి యొక్క బాణప్రయోగం అంటే సాధారణంగా ఉంటుందా, హడిలిపోయి వాళ్ళందరూ కాకావికలైపోయి ఎవరి దారిన వాళ్ళు పారిపోవడం మొదలుపెట్టాడు. కర్ణుడి మాత్రం గబగబా ఓ ధనస్సు తీసుకుని నిన్ను నీతో యుద్ధం చేస్తానని వచ్చి, నేను ధనస్సు పట్టుకుని యుద్ధానికి వచ్చాను, నేను కర్ణుణ్ణి,
నేను యుద్ధం చేస్తుంటే నా మీద ఇంత గొప్ప యుద్ధం చేశాడు, నేను ఇంక యుద్ధం చేయడానికి వీలు లేని రీతిలో నన్ను నిగ్రహించాడు ఎదురుగుండా ఉన్నటువంటి బ్రాహ్మణుడు అని ఆయన అన్నాడు. అంటే ఇంకా బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు అర్జునుడిని చూసి. పరశురాముడు ఒక్కడే నా ముందు నిలబడగలడు గురువుగారు కాబట్టి. శచీవరునకు ఇంద్రుడు నిలబడగలడు. కౌంతేయుడగు విజయునకు కుంతీదేవి కుమారుడైన అర్జునుడు నిలబడగలడు. ఈ ముగ్గురూ కాకుండా నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వెలా నన్ను యుద్ధంలో ఇలా నిగ్రహించగలిగావు? నువ్వెవరు ఈ ముగ్గురూ కాకపోతే అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, ఆయన నన్నయ్య గారి పద్య రచన అంటే ఋషితుల్యుడండి, మహానుభావుడిది. ఆ పద్యాలు అలా పడ్డాయి ఆయనకి. ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడనుగాను. నువ్వు చెప్పావే పరశురాముడు నిలబడగలడు, అర్జునుడు నిలబడగలడు, లేకపోతే ఇంద్రుడు నిలబడగలడని. నేను ఆ ముగ్గురిలో ఎవ్వరినీ కాను. కాకపోతే మాత్రం శస్త్ర అస్త్ర విద్యలు ఎరిగిన వాణ్ణి, నేను బ్రాహ్మణ తేజస్సు కలిగిన వాణ్ణి. నీకేమైనా ధైర్యం ఉంటే నిలబడి యుద్ధం చేయి ఇంకా నాతోటి, అలా పారిపోతావే అన్నాడు. అర్జునుడు అబద్ధం చెప్పలేదా? అలా అనొచ్చా? నేను ఈ ముగ్గురులో ఎవరిని కాను అనొచ్చా అర్జునుడు? మరి ఎందుకు అన్నట్లు అంటే ఆ పద్యంలో మొదటి పాదాన్ని ఇంకొకలా విరిచి చదవండి. ఏను ఈ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, అలా చదివితే. ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, నేను నువ్వు చెప్పిన ముగ్గురులో ఎవరిని గాను అనుకుంటున్నావు? ఎవరినైనా అవుతాను. పద్యం ఎలా మీరు తిప్పితే అలా తిరుగుతుంది పద్యం. కాబట్టి ఇప్పుడు అర్జునుడు అబద్ధం ఎక్కడ ఆడాడు? ఆడలేదు. అలా చదివితే ఆడాడు అనుకుంటారు, ఇలా చదివితే ఆడలేదని అందులోనే అర్థం ఉంది. అర్థం చేసుకోకపోవడం కర్ణుడి తప్ప చెప్పడంలో అర్జునుడు అబద్ధం ఆడాడని చెప్పడానికి వీలేదు. చెప్పాడా చెప్పలేదా అంటే చెప్పలేదు, చెప్పాడు. అర్థం చేసుకునేవాడు ఔన్నత్యాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ కర్ణుడు కూడా ఓడిపోయి వెళ్ళిపోతే ఈ మిగిలిన రాజులు ఎవరో ఇంకా కొంతమంది కోపం తొందరగా తగ్గని వీరులు ఉంటారు కదండి, వాళ్ళు లేచి ఇంకా ఏదో యుద్ధం చేయాలని ఏదో ప్రయత్నం. అసలు ఇతనెవరు ముందు తెలుసుకోవాలి. ఇంతమంది గెలవలేనిది ఈయన ఒక్కడు ఎలా గెలిచేస్తున్నాడు, ఈయన ఎలా కొట్టేశాడు మత్స్యంత్రం, కనీసం ఈయన కులం గోత్రం పేరు ఇవి మనకి తెలియద్దా? అడగండి. ఏదో వాళ్ళ నోటికి వచ్చిన వాళ్ళు మొదలుపెట్టారు. కృష్ణుడు లేచి అన్నాడు. కృష్ణుడు ఆదుకోవడం అన్నది ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం దగ్గర నుంచే ప్రారంభం. ఇంకా ఆయన ఎక్కడ కనబడ్డాడో అక్కడి నుంచే రక్షణ మొదలు. కృష్ణుడు అన్నాడు, పరులు ఎవ్వరూ చెయ్యలేనటువంటి దుష్కరమైనటువంటి కార్యాన్ని ఈయన చేశాడు. పరులకు దుష్కరంబైన భాసుర కార్యము చేసి ఎవ్వరూ చేయలేని పని ఆ బ్రాహ్మణుడు చేసేశాడు. తత్సేయం పరమున పత్నిగా పడసే వారి రుహాయత నేత్ర కృష్ణ ఈ ధరణి సురాన్వయోత్తముడు ధర్మవిధిన్. ఆ మత్స్యయంత్రం ఉందే, ఆ మత్స్యయంత్రాన్ని ఎలా మిషపెట్టారో, ఎలా నిబంధన విధించారో ఆ నిబంధన ప్రకారమే పడగొట్టి ధర్మవిధిలో ఆ పిల్లని పెళ్ళాడాడు. ఆ పిల్లని పొందాడు, మెడలో వరమాల వేయించుకున్నాడు. ఇప్పుడు మత్స్యయంత్రం కొట్టి పెళ్ళాడా లేదా అనేటటువంటిదే ప్రధానమైన విషయం. మన వరకు ఏమిటి చూడాలి? అతను మత్స్యయంత్రం కొట్టకుండా పిల్లని చేసుకుంటే మనం అడ్డుపడాలి. మత్స్యయంత్రం కొట్టాడుగా, ఇంకా మీకు నాకు ఎందుకు? ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరయ్యాలంటే ద్రుపదుడు అయ్యాలి. అయ్యా నువ్వు మత్స్యయంత్రం కొట్టావు, నువ్వు బ్రాహ్మణుడు కదా, నువ్వు ఎవరసలు అని అడగవలసిన వాడు ఆయన. ఆయనకి లేని విషయాలు మీకెందుకు? పోనీ మీరెవరైనా ఓడించగలరా? మీ అందరిలోకి పెద్దవాడని చెప్పుకున్నవాడెవడున్నాడో ఆ కర్ణుడే వెళ్ళిపోయాడు ఓడిపోయి. ఇంకా మీకెందుకు ఈ ప్రశ్నలన్నీ అక్కర్లేనివి? కాబట్టి మనకు అక్కర్లేని విషయాల్లోకి మనం వెళ్ళక్కర్లేదు, పదండి బయలుదేరదాం అన్నాడు. ఈ మాటకి జవాబు చెప్పలేక వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. కానీ ఈ ద్రౌపదీ స్వయంవరంలో భీమార్జునులు మాత్రమే అక్కడ నిలబడి